జనసేన ఉద్యమీలకు అలాగే రాష్ట్ర ప్రజల్ని ఇంకా ఆయన కళ్ళబొల్లి మాటలు చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయన ఏదో అపోజిషన్లో ఉన్నాడు అన్నట్టుగా, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా ఆయన ఆశాంతం మీటింగ్ అంతా సాగింది. ఆయన ఇంకా అపోజిషన్లో ఉన్నాడని, ఆయన జగన్ గారే సీఎంగా ఉన్నాడన్నట్టుగా ఇంకా మాట్లాడుతున్నారు. ఆ మాటల్లో ఆయన ఏం చెప్తాడంటే అసలు ఒక మాటకి వారికి పొంతన ఉండదు. 2019లో నన్ను ఇట్టాగే నుంచోమన్నారు, నన్ను ఓడిచ్చారంటాడు. వెంటనే అంటాడు 11 సీట్లకు పరిమితమైన వాళ్ళు వీళ్ళ మన మీద సెటైర్లు. మరి ఒక చోట కూడా గెలవని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, మీరు 2019 నుంచి 24 దాకా జగన్ గారి మీద ఎన్ని మాటలు మాట్లాడారు, జగన్ గారి ప్రభుత్వం గురించి ఎన్ని సెటైర్లు వేశారు, ఎన్ని అసత్యాలు మాట్లాడారు. మరి మీ స్థితి ఏంటి? జగన్ గారు గెలిచాడు, 11 సీట్లు వచ్చినాయి, మీ మీద సెటైర్లు వేస్తున్నాడు. పోనీ అనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెటైర్లు వేస్తుంది 11కి వచ్చి. మరి మాకు 11కి వస్తేనే అర్హత లేకపోతే, 175 చోట్ల పోటీ చేసి ఒక్క చోట గెలిచి మీరు 2 చోట్ల ఓడిపోతే మీకు అర్హత ఉందా? మీకు ఎక్కడి నుంచి వచ్చింది అర్హత అన్న? మీకు ఆ రైట్ ఎక్కడిది?